హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు మై రియల్ థాట్స్ అండ్ టాక్స్ అండ్ ఈరోజు తీసుకున్న టాపిక్ ఏంటి అంటే ది మిలీనియర్ మైండ్ సెట్తో ఎపిసోడ్ 1 ఒక ఫ్యూ ఎపిసోడ్స్ ఉంటాయండి. సో మనీకి సంబంధించి రిచ్ పీపుల్ ఏ విధంగా ఆలోచిస్తారు, తర్వాత మిడిల్ క్లాస్, తర్వాత బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళతో వాళ్ళ యొక్క పీపుల్స్ అనేటువంటిది మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఈ యొక్క ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన లైఫ్ అనేటువంటిది ఒక జర్నీ అండి. ఈ జర్నీలో ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయి. సో ఏదైనా ఒక కార్ లోపల మనం ప్రయాణిస్తున్నప్పుడు కార్ స్టీరింగ్ సీట్ లోపల మనం కూర్చొని ఆ స్టీరింగ్ని మనం అంటే కంట్రోల్ చేస్తూ మనం అనుకున్నటువంటి గమ్యాన్ని కానీ తర్వాత గమనాన్ని కానీ మనం చేరుకోవచ్చు. మనం అనుకున్నటువంటి ప్రయాణం సాఫీగా జరుగుతుంది. సో ఈ ప్రయాణంలో మనకు ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, ఎన్నో ఎత్తుపల్లాలు వస్తాయి, ఎన్నో స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి, ఎంతోమంది ఎదురొస్తుంటారు. సో వాటన్నిటిని దాటుకుంటూ మనకున్నటువంటి గమ్యాన్ని మనం చేరుకుంటాం. సో స్టీరింగ్ అనేటువంటిది ఎప్పుడు కూడా మన కంట్రోల్లో ఉండాలి. అప్పుడే మన లైఫ్ అనేటువంటిది చాలా హ్యాపీగా తర్వాత ఈజీగా నడవడం అనేటువంటి జరుగుతుంది. స్టీరింగ్ అనేటువంటి పక్క సీట్‌లో నువ్వు అదే సీట్‌లో కూర్చొని స్టీరింగ్ పక్క సీట్‌లోకి ఇస్తే ఒక్కసారి ఆలోచించండి. మన ప్రయాణం ఎట్లా ఉంటుందో అనేటువంటిది. సో ఊహించుకోవటానికే చాలా భయంగా ఉంటుంది కదా! సో నేనేమంటానంటే మన జీవితం మన మీదనే ఆధారపడింది తప్ప పక్కోడు కాదు. అంటే పక్కోళ్ళది కాదు అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. సో మిలియనియర్ మైండ్ సెట్ అంటే ధనవంతుల యొక్క ఆలోచనలు మనీ పరంగా ఏ విధంగా ఉంటున్నాయి, పేదవాళ్ళు ఏ విధంగా మనీ గురించి ఎట్లా ఆలోచిస్తున్నారు అనేటువంటి ఒక ఫ్యూ పాయింట్స్ ఈరోజు మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులోపల మనం చూసుకున్నట్టయితే 3 పాయింట్స్ మనం ఈరోజు డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నింద వేయడం. నంబర్ 2 వచ్చి అండ్ సమర్థించుకోవడం. నన్ను నేను సమర్థించుకోవడం. నంబర్ 3 ఏందంటే కంప్లెయినింగ్. సో ఫిర్యాదు చేయడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నింద వేయడం అనేటువంటిది చూసుకుందాం. సో రిచ్ పీపుల్ మనీ సంపాదించుకోవడానికి నేను సమర్థుణ్ణి, నాకు ఆ కేపబిలిటీ ఉంది అనేటువంటిది ఒక మైండ్ సెట్‌లో ఉంటారండి. కానీ పూర్ పీపుల్ మిడిల్ క్లాస్ తర్వాత బిలో మిడిల్ క్లాస్ యొక్క ఆలోచనలు ఎట్లా ఉంటున్నాయంటానంటే బ్లేమింగ్ అనేటువంటిది ఉంటుంది. నా జీవితం నాశనం కావటానికి మా అన్న కారణం, నా జీవితం నాశనం కావడానికి మా నాయన కారణం, మా జీవితం నాశనం కావడానికి మా అమ్మ కారణం, మా చెల్లె కారణం, మా అక్క కారణం, నాకు చదువు చెప్పినటువంటి గురువు కారణం, నా సొసైటీ కారణం. ఇట్లాంటి ఆలోచనలు, నీచమైనటువంటి ఆలోచనలు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఒక పక్కన ఎప్పుడు కూడా బ్లేమ్ చేయడమే. వాడు ఫెయిల్ అవుతాడు. వాడు ఫెయిల్ అయిన దానికి వాడు సమర్థించుకొని సారీ వాడు వాడు వాడి ఫెయిల్యూర్‌కి వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తుంటారు. మా నాన్న నాకు ఆ రోజు కాన్వెంట్ స్కూల్ లోపల చదివినుంటే ఈరోజు నేను మంచి ఇంగ్లీష్ మాట్లాడేవాడిని. మంచి ఇంగ్లీష్ మాట్లాడితే మంచిగా ఉద్యోగం వచ్చేది అంటని చెప్పేసి. మా టీచర్ ఆ రోజు మ్యాథ్స్ సరిగ్గా చెప్పలేడు, సైన్స్ సరిగ్గా చెప్పలేడు. లేకుంటే ఏదో ఒక మంచి డాక్టర్‌నో లేకుంటే మంచి ఇంజినీర్‌నో అయితేనే అనేటువంటిది ఒక మైండ్ సెట్ అనేటువంటిది ఉంటుంది. సో నా ఫ్రెండ్ ఆ రోజు సరిగ్గా నాకు డబ్బులు ఇవ్వలేదు. ఆ రోజు డబ్బు ఇచ్చినుంటే నాకు ఫీజు కట్టేవాడిని. ఆ ఫీజు కడితే ఒక కోర్స్‌లో జాయిన్ అయ్యేవాడిని. ఆ కోర్స్‌లో జాయిన్ అయితే నాకు ఉద్యోగం వచ్చేది. సో ఇట్లాంటి థాట్స్ అనేటువంటివి మిడిల్ క్లాస్ తర్వాత బిలో మిడిల్ క్లాస్ యొక్క ఆహ్, వాళ్ళకి ఎక్కువగా ఉంటాయనేటువంటిది ఒక మిలీనియర్ మైండ్ సెట్‌లో ఉన్నటువంటి ఒక మెయిన్ పాయింట్ అండి. సో రిచ్ పీపుల్ అంటే మన ఆలోచన విధానం అనేటువంటిది ఎట్లా ఉండాలంటే రిచ్‌గా ఉండాలి. నా ఫెయిల్యూర్‌కి నేను ఎవరిని బ్లేమ్ చేయొద్దు. నా ఫెయిల్యూర్‌కి నేనే కారణం. సో, అనేటువంటిది ఆ మైండ్ సెట్ అని ఉండాలి. మా నాన్న కారణం గాదు. మా అమ్మ కారణం గాదు. మా బ్రదర్ కారణం గాదు. మా సిస్టర్ కారణం గాదు. నా గురువు కారణం గాదు. నా ఫ్రెండ్స్ కాదు. నా ఆఫీస్ బాస్ కారణం గాదు. సో, నా ఫెయిల్యూర్‌కి నేనే కారణం అనేటువంటి ఒక మైండ్ సెట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి అనేటువంటిది ఇక్కడ పాయింట్ అండి. సో, కాబట్టి రిచ్ మైండ్ సెట్ మనం మన ఫెయిల్యూర్‌కి మనమే కారణం. పూర్ మైండ్ సెట్ ఏంటంటే ఓన్లీ వాళ్ళని బ్లేమ్ చేయడం. తన ఫెయిల్యూర్‌ని వేరే వాళ్ళని బ్లేమ్ చేసి వాళ్ళ మీద గెలవడం ఇది. ఇట్లాంటి మైండ్ సెట్ అనేటువంటిది ఉండొద్దు అనేటువంటిది మనకి ఇక్కడ పాయింట్స్ అండి. రెండోది ఏందంటానంటే సమర్థించుకోవడం. సమర్థించుకోవడం అంటే మనీ పరంగా మనం చూసుకున్నట్టయితే ఆహ్, డబ్బులనేటువంటిది అంత ఇంపార్టెంట్ కాదు అని అంటారు చాలా. సో, దట్ ఈస్ వెరీ రాంగ్. డబ్బు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ కాదు.
అది మనకు చాలా ఎట్లా ఉంటుందంటే ఇంపార్టెంట్ కాదు అని నువ్వు చెప్తున్నావు కాబట్టి అది నీ దగ్గరికి రాదు. సో, కాబట్టి డబ్బుని ఎప్పుడైతే నువ్వు గౌరవిస్తావో, డబ్బునెప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో అది నీ దగ్గరకి వస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్తానండి. ఏదైనా ఒక ఇంట్లో మనము ఒక చిలుక కావచ్చు, లేకపోతే ఒక చిన్న ఆహ్, కుక్క పిల్ల ఉందనుకో, కుక్క పిల్ల కావచ్చు, లేకుంటే ఒక చిన్న లేగదూడని కావచ్చు, మన ఇంటి లోపల పెరటి లోపల పెంచుకుంటుంటున్నాం అనుకుందాం. సో, ఎప్పుడైతే నువ్వు దాన్ని ఎక్కువగా మంచిగా టైంకి తిండి పెట్టి, టైంకి నీళ్లు పోసి, దాన్ని మంచిగా చూసుకుంటూ ఉంటే అది కంపల్సరీ నీ దగ్గరికి వస్తుంది. అంటే నువ్వు దాన్ని ఇష్టపడుతున్నావు కాబట్టి అది నిన్ను ఇష్టపడుతుంది అని చెప్పుకోవచ్చు. అది చిలుకైనా కావచ్చు, లేగదూడ కావచ్చు, చిన్న కుక్క పిల్లైనా కావచ్చు. సో, నువ్వు మనీని అంత ఇంపార్టెంట్ కాదు. మనీ అంత ఇంపార్టెంట్ కాదు. అంత ఆహ్, ఆహ్, ఈజీగా అంటే మనం సంపాదించుకోవచ్చు. దాన్ని ఎప్పుడైతే నువ్వు ఇట్లాంటి మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి నువ్వు ఇస్తున్నావో 100% అది నీ దగ్గరికి రాదు. సో, రిచ్ పీపుల్ ఎప్పుడైనా గూడా డబ్బుకి విలువ ఇస్తారండి. ప్రతి రూపాయికి వాళ్ళు విలువ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి డబ్బులనేటువంటివి వాళ్ళ దగ్గర అందుకుంటే మనం చాలా రకాలుగా అనుకుంటాం. ఏందిరా బాబు వీళ్ళకు వీళ్ళ దగ్గర డబ్బు చాలా ఉంటుంది. ఉన్నవారికి ఊకే పైసలొస్తుంటూ ఉంటాయంట అన్నటువంటి చాలామంది మనం అనుకుంటాం. ఎందుకంటానంటే దే ఆర్ గివింగ్ దట్ రెస్పెక్ట్. వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు డబ్బు వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు ప్రేమిస్తున్నారు కాబట్టి డబ్బు వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి డబ్బుని ఎప్పుడైనా గాని తిట్టడం గానీ, డబ్బు నీచమైనది గానీ, డబ్బున్నవాడు నీచుడు గానీ, ఇట్లాంటి వర్డ్స్ అనేటువంటివి మనం ఇస్తే 100% ఆ డబ్బు అనేటువంటిది మన దగ్గరికి రాదు అనేటువంటిది గుర్తు. కాబట్టి డబ్బుని మీరు ప్రేమించండి. డబ్బుని మనం ఇష్టపడాలి. ప్రతి రూపాయి గూడా చిల్లరగాను ఎక్కడనొక్కడ పడేయొద్దు. ఒక డిసిగ్నేషన్ ప్లేట్ లోపల ఒక దానికొక ఆహ్, ప్రత్యేకమైనటువంటి ర్యాక్ లోపల లేకపోతే పాకెట్‌లో లోపల పెట్టి దాన్ని ఏమంటారంటే పూజించాలి. పూజించాలని పూజించడం కాదు. దాన్ని గౌరవించాలంటే చెప్తారిక్కడ. చిల్లర చిల్లరగా పడేయకుండా. సో, గివ్ రెస్పెక్ట్ దట్ మనీ అండ్ లవ్ అప్పుడే మన దగ్గరకొస్తుంది. నెక్స్ట్ ఇంకోటేందంటే థర్డ్ వన్ ఫిర్యాదు చేయడం. ఎప్పుడైతే ఒక ఈ మైండ్ సెట్ అంటే నింద వేయడానికి మైండ్ సెట్, తర్వాత సమర్థించుకోవడానికి మైండ్ సెట్ సరిపోదు. తర్వాత ఫిర్యాదు చేయడం మొదలుపెడతారండి. నా జీవితం అంతే, నా లైఫ్ ఇంతే, నా బతుకింతే, నా జీవితం అంతే, నా పరమ దరిద్రుడిని అని అంటున్నావు. కాబట్టి డబ్బులనేటివి నీ దగ్గర రావు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు దరిద్రుడు కాబట్టి దరిద్రుని దగ్గర డబ్బు రాదు అనేటువంటిది మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి తెలిసిపోద్ది. కాబట్టి ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు ఇవ్వరు. సో, కాబట్టి ఇట్లాంటి లాంగ్వేజ్ అనేటువంటిది చేంజ్ ద లాంగ్వేజ్. లాంగ్వేజ్ అనేటువంటిది చేంజ్ చేసుకోవాలి. డబ్బు నా దగ్గర సమర్థవంతంగా కలిగి ఉన్నాను అనేటువంటిది ఒక లాంగ్వేజ్‌ని, ఫ్రీక్వెన్స్‌ని కలగజేయాలనేటువంటిది ఇక్కడ పాయింట్. కాబట్టి కంప్లెయిన్ అనేటువంటిది చేసుకోవద్దు. సో, నా లైఫ్ వరస్ట్. నా దగ్గర ఎప్పుడు పైసలుండవురా భయ్! అనేటువంటిది ఆలోచన కూడా రానివ్వద్దు. అట్లాంటివి కూడా వర్డ్స్ కూడా మనం మాట్లాడొద్దు. సో, కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఫిర్యాదు చేయొద్దు అనేటువంటిది ఇక్కడ పాయింట్. సో, దిస్ ఈస్ లిటిల్ బిట్ ఫ్యూ పాయింట్స్. సో, థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.